నమస్కారం. నిన్న ఇవాళ మరి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా చేసిన నిర్ణయాలపై అనేక విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా 3 రకాల విమర్శలు వస్తున్నాయి. ఒకటేమో గతాన్ని అంతా తోడి మరి తిట్ల పురాణం అందుకున్నారని ఒకటి. రెండవది గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు కొన్ని మార్చడానికి, కొన్ని చేయని నిర్ణయాలు అమలుపరచడానికి ప్రయత్నం చేసింది. చేయని నిర్ణయం అమలుపరచడం అంటే గతంలో మనకు రాష్ట్ర గీతం ఇప్పటి వరకు తెలంగాణ విడిపోయిన తర్వాత గత 10 ఏళ్ళుగా లేదు. విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విద్యాలయాల్లో కానీ చాలా కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల్లో తప్ప చాలా కార్యక్రమాల్లో అంతకుముందున్న మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతాన్ని పక్కన పెట్టి జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అనే దాన్ని అందశ్రీ గారు రాసిన పాటను పాడుకున్నాం. చాలా విద్యాలయాల్లో అది చాలా క్యాజువల్గా సాగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అదొక ఉద్యమంగా సాగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్ర గీతాన్ని ఎంపిక చేసుకునే క్రమంలో అసెంబ్లీ సాక్షిగా నాకు కేసీఆర్ గారు ఆనాడు ఏమన్నారంటే, రాష్ట్ర గీతం బాగానే ఉంటుంది కానీ దాన్ని కొన్ని సవరణలు చేయాల్సి ఉన్నది. రాష్ట్ర గీతంగా చేసుకునే క్రమంలో ఇంకా కొత్త గీతం రాసుకుందామా, దీన్నే కొంత మార్చుకుందామా అని ఆలోచిస్తున్నాం అన్నారు. ఆలోచిస్తూనే 10 ఏళ్ళు గడిచిపోయింది. మరి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. పదవి నుంచి దిగిపోయారు వాళ్ళు, ప్రతిపక్షంలోకి వచ్చిన ప్రజలు. ఈ సందర్భంగా ఆ గీతాన్ని మళ్ళీ తీసుకుంటామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు తన క్యాబినెట్ మీటింగ్లో ప్రకటించడం ఇది మంచిదే అంటున్నాను నేను. ఎందుకంటే గతంలో ఆ గీతంలో అన్ని చరణాలు తీసుకోకుండా 4 చరణాలే పాడుకున్నాం. ఆ 4 చరణాల్లో కూడా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మరి కొత్త జిల్లాల 33 జిల్లాలు అయినాయి కనుక 10 జిల్లాల తెలంగాణ అనే బదులు పలు జిల్లాల తెలంగాణ అనే పదాన్ని మార్చుకొని కూడా ఇప్పటివరకు చాలా కళాశాలలో, స్కూళ్ళలో వాడుతూనే ఉన్నాం. ఆ పాటను అంత పాపులర్ అయింది. నిజంగానే కేసీఆర్ గారు అన్నట్లు ఏమైనా అందులో లోపాలు ఉంటే, లేకపోతే అందులో చేర్చాల్సిన అంశాలు ఉంటే చేర్చుకొని ఇప్పటికే జాతీయ గీతాన్ని, రాష్ట్ర గీతాన్ని ప్రకటిస్తే బాగుండేది. అది అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్నే మరి రాష్ట్ర గీతంగా ప్రకటిస్తూ తీర్మానం చేశారు మన క్యాబినెట్లో. అది మంచిది అంటున్నాను నేను. దానిలో కూడా కేసీఆర్ గారు కొన్ని ఏమైనా చేర్పులు చేసుకోవాలో చూడాలి. ఇప్పటికే మన జాతీయ గీతం జనగణమనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి కానీ దాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మరి పాకిస్తాన్లో కలిసిన కొన్ని ప్రాంతాల పేర్లు ఇంకా ఉన్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కలిస్తే 4 రాష్ట్రాలు ఉంటే, 5 రాష్ట్రాలు ఉంటే వాటి పేర్లు ఎక్కడ లేకుండా ద్రవిడ అని అంటున్నాం. అందుకనే అది అట్లా ఉన్నా కొనసాగిస్తున్నాం. అంటే కొత్తగా ఎందుకులే, నడుస్తుంది, చల్తీక నామ్ గాడి అని నడుస్తుంది. కానీ ఇక్కడ అసలే లేదు కనుక మరి మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎట్లా లేదో మనకు రాష్ట్ర గీతం అట్లా లేకుండా అయిపోయింది కనుక ఈ రాష్ట్ర గీతాన్ని కొత్తగా పెట్టుకోవడానికి స్వాగతించాలి. కనుక దానిలో వివాదం ఏం లేదు. ఏమైనా ఉంటే మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే మనకు కొన్ని మార్పులు, ఉదాహరణకు గతంలో మనకు ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, అంతకుముందు విడిపోకముందు దానికి కూడా ఉద్యమం జరిగింది. చాలా చోట్ల కార్ల మీద, లారీల మీద ఏపీ ఉన్న చోట ఉద్యమకారులు, ముఖ్యంగా అన్ని వర్గాల వారు, ఉద్యమకారులు సబ్బడ్డ వర్గాలు ఉన్నాయి, దాన్ని ఏపీని కొట్టేసి టీజీ అని రాసిన సందర్భాలు చూసినాం మనం. టీజీ అంటే తెలంగాణ. అట్లాగే మరి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని టీఎస్గా మార్చారు. అంటే ఒరిజినల్గా అప్పటి ఆర్డర్ టీజీగా వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఆర్టీఏ కేటాయించిన, ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన మన నామ్స్ ప్రకారం టీజీ, తెలంగాణ స్టేట్కు టీజీ అని, ఉదాహరణ తమిళనాడు అంటే టీఎన్ అని, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అని, ఇట్లాగే ఉత్తరప్రదేశ్ అంటే యూపీ అని, ఎంపీ అంటే మధ్యప్రదేశ్ అని, ఇట్లా కర్ణాటక అంటే కేఏ అని, ఏవో 2 అక్షరాలతో రాష్ట్రాలను ఉద్దేశించి రాష్ట్రాల గుర్తింపుకు పెడుతున్నారు. అట్లా టీజీ వచ్చిన దాన్ని వీళ్ళు టీఎస్గా మార్చారని, టీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉండేటట్టు టీఎస్ అని మార్చుకున్నారని ఒక అపవాదం వాళ్ళ మీద ఉన్నది. సరే, అది కొనసాగింది. మొదట్లో రాష్ట్ర విభజన తర్వాత కూడా సంవత్సరం పాటు పాత ఏపీఏ రిజిస్ట్రేషన్గా కొనసాగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చిందో అప్పుడు దాన్ని టీఎస్గా కొనసాగిస్తున్నారు. దాన్ని ఇప్పుడు టీఎస్గా మార్చి మళ్ళీ టీజీగా మారుస్తామని ప్రభుత్వం మనకు క్యాబినెట్లో తీర్మానం చేసింది. ఇది అవసరమా అనే ఒక విమర్శ కూడా వస్తున్నది. కానీ జనరల్గా చూస్తే అది అవసరమే. కానీ ఇప్పుడు ప్రతిసారి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ టీఎస్ని టీజీగా మార్చడం అంటే పాత వాటికి వర్తించదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాడికి టీజీ అని వస్తుంది. కానీ కన్ఫ్యూజన్ అట్లాగే ఉంటుంది. టీఎస్ అనేది ఎక్కడ లేకుండా పోతుంది.
కనుక మధ్యన ఏపీ లేకుండా పోయినా ఏం కాలేదు, ఏపీ ఉన్నది కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాడుతున్నారు దాన్ని. మరి టీఎస్ అనేది ఒకటి ఉండే అని మరి గతకాలపు అవశేషంగా మార్చుకుంటూ కొత్తగా చేద్దాం అనుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి రెడ్ వచ్చే మొదలాడు అని కొన్ని అంశాలను మళ్ళీ మార్చే ప్రయత్నం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. దీనివల్ల కొత్తగా ఒరిగేది ఏం లేదు, ప్రజలకు కొత్తగా వచ్చేది ఏం లేదు. టీఎస్ ఉన్నా టీజీ ఉన్నా, కానీ అప్పటి దాని ప్రకారం టీజీ ఉండే కదా, దాన్ని మార్చారని వాదన ప్రభుత్వం ముందుకు తెస్తున్నది. ఇంకా కొన్ని అసంబద్ధమైన నిర్ణయాలు ఏంటంటే, నేను ఇంతకుముందు రెడ్ వచ్చే మొదలాడిన కులానికి సంబంధించిన అంశం కాదు, అది సామెతగా ఉంది కనుక వాడుతున్నాను నేను. అట్లా చూసుకుంటే మనకు మరి రాష్ట్ర పక్షిని అంటే రాష్ట్ర మన చిహ్నాన్ని, రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ ఉన్నది, కాకతీయ కళాతోరణం ఉన్నది, అది గత రాజుల కాలానికి సంబంధించిన అంశంగా ఉంది కనుక దాన్ని మారుస్తాం అని మాట్లాడుతున్నారు. ఇట్లా మార్చుకుంటూ పోతే అదొకటే కాదు, మరి రాష్ట్ర పక్షి ఉన్నది, రాష్ట్ర జంతువు ఉన్నది, మరి ఇవన్నీ కూడా పాలపీట రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, రాష్ట్ర వృక్షం ఉన్నది జమ్మి వృక్షం. మరి ఇట్లా ప్రభుత్వాన్ని మారినప్పుడల్లా ఇట్లా మార్చుకుంటూ పోతే మరి ఏది పర్మనెంట్ అవుతుంది? ఎక్కడో దగ్గర స్టికాన్ కావాలి. కొన్ని విషయాలు లేని దాన్ని పెట్టుకోవడానికి తప్పు లేదు, జాతీయ మన రాష్ట్ర గీతం లేదు పెట్టుకుందాం, కానీ ఇవన్నీ మార్చుకుంటూ పోతే గత ప్రభుత్వం అవశేషాలు ఏమి ఉండొద్దు, కేసీఆర్ పేరు ఎక్కడ ఉండొద్దు అనుకున్నట్టు అవుతుంది కదా. కనుక ఇవి ఇట్లాంటి నిర్ణయాలను ఉపరితల అంశాలు దీని మీద అనవసరంగా రాద్ధాంతం చేయడం కానీ మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఇక క్యాబినెట్ నిర్ణయాల్లో మిగతా హామీలు అమలు చేస్తామని అన్నారు, మంచిది. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని, ఇతరత్ర అంశాలన్నీ కూడా మేము తీసుకుంటామని అన్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇదంతా పక్కకు పోయి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ముందుకు వచ్చే అంశం ఏంటంటే దీని మీద రాద్ధాంతం చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు అవుతుంటాయి. ఇప్పటికే మరి నోరు అదుపులో పెట్టుకోకుండా రాజకీయ నాయకులందరూ ఎవరిని బట్టి వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇది కూడా సరైనది కాదు. ఇప్పటికే బాల్కన్ ఉత్సవం లాంటి వాళ్ళ మీద కేసులేని, మరి ఎవరు నోరు అదుపులో పెట్టుకోవాలి? ముఖ్యమంత్రుల స్థాయిలోనే ఇట్లా మాట్లాడుకుంటుంటే గతంలో కేసీఆర్ మాట్లాడిండని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి హోదా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇది పరస్పరం ఆరోపించుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఇట్లా అవాకులు చవాకులు పేర్కొని మన ఒకరి మీద ఒకరు ఇట్లాంటి విమర్శలు చేసుకోవడం వల్ల ఇంకా మరీ పలచనైపోతారు. ఇది సరైనది కాదని విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఈ నిర్ణయాలన్నింటినీ సమీక్షించుకోవాలి. క్యాబినెట్లో చేసిన నిర్ణయాలలో అవసరమైన వాటిని తీసుకోవాలి, అవసరం లేని వాటిని పక్కన పెడితే బాగుంటుందని విజ్ఞప్తి. నమస్కారం.